చేసే మొత్తం అయిపోయినాయా? బతికే ఉన్నాయి. చేపలు పరుగులు తీసుకున్నారు, మరి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడే కాల పరుగులు వచ్చినాయండి, అవి పోగులు ఉన్నాయి. పోగి వ్యాపారం చెప్తున్నారు. అయితే పోగి ఏంటి ఇప్పుడు ఈ కాళ్ళ బట్టి తెచ్చావారా మాయా? ఫ్రెష్గా బతికే ఉన్నాయి. ఈ చినికిలకి వెళ్ళి వాళ్ళతో పట్టావా? వాళ్ళతోటి చెప్పు. 50 రూపాయలు అన్నాయి, చాలా చీపు. పోగా 50 రూపాయలు అని తీసుకోవచ్చు కదరా. చేప పెద్దది కూడా ఉంది ఇందులో, ఈ పెద్ద వేసుకో. చెప్పు 50 రూపాయలు చీప్ అని చెప్పు. 50 రూపాయలు అంటే చీపే తెలుసా? పోగా 50 రూపాయలు అంటే చాలా చీపు. అయినా ఇంకా బతికే ఉన్నాయి, చేపలు కూడా కదులుతున్నాయి. అదిగో 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 ఇగో ఇక్కడ చూడు, ఇది బతికే ఉంది. ఇది బతికే ఉంది. ఇప్పుడు దాకా కదిలింది. పట్టుకెళ్తున్నాడా? వాల్గులేవా ఇందులో? వాల్గులు ఏం పడలేదా? వాళ్ళు పడలే. అమ్మేసావా? అబ్బా వాల్గుని పట్టుకుందా? చీపే. పిల్లలు తినరు, లేకపోతే నేను తీసుకుంటాను కానీ పిల్లలు తినరయ్యా. అది ఎగిరిపోతున్నాయి. అవన్నీ బతుకున్నాయా? కదులుతున్నాయి చూసా. ఇగో చెప్పు. శీలవతి కూడా పడింది నీకు? ఆ ఇంట్లో పట్టుకెళ్ళు, మీ ఆవిడ నువ్వు సరిపోద్ది నీకు. పర్లే, పోగా 50 రూపాయలు అంటే చాలా చీపే. కాళ్ళ బండి అయ్యి పులోగులోయా? ఎత్తే కవర్లోకి అయితే వస్తే మీ వాడు మేము తీసుకుంటా బాబు. నేను తీసుకొచ్చా ఎత్తేమా అయితే అమ్మే, నేను వెళ్తాను, పని ఉంది. అన్నీ పెట్టాలమ్మా. అయిపోతున్నాయి. చేసే మొత్తం అయిపోయినాయా? మొత్తం ఎన్ని పోగులు వేసామా? 6 పోగులా? 8 పోగులు వేసావా? అయిపోయినాయి ఇప్పుడు 2 ఇంచే. అయిపోయినందుకు ఎలా అనిపిస్తుంది? ఇటు చూడు చెప్పాయా, ఇటు చూడు చెప్పాయా. నీకు చేపలు తెచ్చా అయిపోయినాయి, ఎంత సంతోషంగా ఉంది ఏంటి చెప్పు. గట్టిగా చెప్పు. 8 పోగులు వేసాను. 8 పోగులు చాలా ఆందోళన పడ్డాను. అయితే దేవుడి వల్ల బాగానే గమ్ములు అయిపోయినాయండి. చాలా సంతోషంగా ఉంది నాకు. ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఓకే.
ఏది ఏటాంటి చేపలు అయిపోయి సంతోషంగా ఉన్నావు. ఆ. ఓకే మాయా.